ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యం వల్లే విజయవాడ ముంచేసిందని చెప్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతున్న మహేష్ ఉన్నారు. సరే, ఇవాళ చంద్రబాబు సీఎం చంద్రబాబు నివాసం ఉన్నటువంటి పక్కన కిలోమీటర్లోనే మొత్తం విజయవాడ నగరం ఉంది. ఇవాళ దాదాపు లక్షల మంది ప్రజలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇంటి వెనక నుండే ప్రవహిస్తున్నటువంటి కృష్ణాకు వస్తున్నటువంటి వరదను కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ నిర్వహణ ఏ విధంగా ఉంది? ప్రజలు ఈ స్థాయి కష్టాలు పడడానికి కారణం ఏంటి? విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాకు ముందు చూపు ఎక్కువని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లోపించడం వల్లనే విజయవాడ నగరం ముంపుకు గురైంది. ఎక్కడ ఎవరికైనా సరే ప్రమాదం వస్తుంది, ముంపు వస్తుందని ఒక్క అధికారన్నా ఇంతవరకు కూడా ఒక్క ప్రకటన జారీ చేశారా? చెప్పండి. అసలు బుడమేరు విపరీతంగా విజయవాడ నగరం మీదకి వస్తుందని చెప్పడంలో అధికారులు ఎందుకు వైఫల్యం చెందారు? ముందస్తుగా ప్రజలకు సమాచారం ఇచ్చుంటే అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేవాళ్ళు, ఈ పాటికి అందరూ కూడా హాయిగా ఉండేవాళ్ళు. కానీ మీరు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే కదా విజయవాడ నగరం మునిగిపోయింది. ఈ రోజున పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మాలాంటి నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళకి సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటికి విజనరీ అని చెప్పుకుంటారు. ఎందుకు మీ ముందు చూపు లోపించింది? అధికార యంత్రాంగాన్ని ఎందుకు మీరు అలర్ట్ చేయడంలో వైఫల్యం చెందారు? సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి విజయవాడ నగరంలో ఉండేటువంటి ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని మీరు ఏం చేశారు? ఇప్పటి వరకు కూడా కనీసం బోట్లను అరేంజ్ చేయగలిగారా? ప్రజలు ఈ రోజున గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయి టెర్రస్ల మీద పై ఫ్లోర్లో ఉంటా ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు? బోట్లు పంపిస్తే, పడవలు పంపిస్తే మేము బయటకు వస్తాం, మా పిల్లల్ని రక్షించుకుంటాం, వృద్ధులను రక్షించుకుంటాం, అదేవిధంగా పేషెంట్స్ రక్షించుకుంటామని వాపోతా ఉంటే ఇంతవరకు అధికారులు ఎక్కడున్నారు? ఎంతమంది స్పందించారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. గతంలో అనేక సార్లు విజయవాడలో మనం చూసాం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదలు వచ్చినాయి, ఎన్నోసార్లు వచ్చినాయి, ఇటువంటిది జరగలేదే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అందరినీ హెచ్చరించింది, మరి పునరావాస కేంద్రాలకు తరలించింది, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఉంచారు కదా, భోజనాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా వైద్య సదుపాయాలు అందజేశారు, నష్టం పోయినటువంటి వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చారు. కానీ ఈ రోజున అలా ఎందుకు జరగలేదు? పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ప్రజలను పట్టించుకోవాలా. ఎంతసేపు కూడా అధికారం మీద ఉన్న పిచ్చితో, పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చితో, అదేవిధంగా పగా ప్రతీకారాల మీద ఉండేటువంటి శ్రద్ధ ఈ రోజున విపత్తు మీద పెట్టాలా. అందువల్ల విజయవాడ నగరం మునిగిపోయింది. విజయవాడ నగరంలో మీరు చూడండి, పశ్చిమ నియోజకవర్గంలో అనేక భవానీపురం కానీ, ఏకలవ్య నగర్ కానీ, ఊర్మిళా నగర్ కానీ, సితారా కానీ, కబేలా కానీ, పాల ఫ్యాక్టరీ కానీ, కేఎల్రావు నగర్ కానీ, పాత రాజరాజేశ్వరపేట కానీ ఇవన్నీ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆర్ఆర్పేట వాసులు అయితే సాయం కోసం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బాగా పేద ప్రజలు వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఎక్కడ కూడా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ ఎక్కడ కూడా మరి వారు స్పందించిన దాఖలాలు లేవు. ఇంకా సిటీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు కన్నా కొన్ని చోట్లకి వెళ్ళి ఆయనకి ఎక్కడైనా మోకాళ్ళలోతుగా సందర్శించారు. కానీ మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎక్కడ కూడా కనబడట్లా. హెల్ప్ లైన్ ఇచ్చారు, హెల్ప్ లైన్ ఏది కూడా పని చేయట్లా, ఫోన్ ఎత్తే పరిస్థితే లేదు. అదేవిధంగా పాలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారంటే విజయవాడలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఏం ప్రయోజనం? ఇంకా పాల ప్యాకెట్ కూడా 1/2 లీటర్ పాల ప్యాకెట్ 70 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతున్నారంటే ఇంకా మీరు ప్రజలకి ఏం సహాయ సహకారాలు అందించినట్టు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా గచ్చంతా ఆ ఘోరమైనటువంటి ఆ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు విజయవాడ నగరవాసులు. విజయవాడ నగరంలో ఎవరిని కదిపినా సరే, ముఖ్యంగా ఈ 16 డివిజన్లో 1 టౌన్ ప్రాంతంలో అత్యంత దయనీయమైన పరిస్థితి. దీనికి అంతటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక లోపం అన్నది, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అన్నది, ఒక్కరిని కూడా పునరావాస కేంద్రాలకి తరలించకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. సీఎం చంద్రబాబు విజయవాడలో ఉంటే ఏం లాభం? కనీసం పాలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వీడియో శివప్రసాద్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.